నాన్నా అమ్మా వెళ్ళావా? ఇప్పుడే వచ్చా. అమ్మాయిని చూసావా? చూసా. వెంటనే కలుస్తా. జాగ్రత్తగా మాట్లాడు. సరే సరే సరే. వన్ కాఫీ ప్లీజ్. రమ్య, నరేష్, అదే నీ అమ్మ నా అమ్మ మాట్లాడుకున్నారు కదా, అంటే మీ అమ్మగారు మా అమ్మగారు మాట్లాడుకున్నారు కదా. మీరు ఏం చేస్తుంటారు? అడ్వెంచర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ కదా, అమ్మగారు చెప్పారు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇక్కడికి ఆఫీస్ పని మీద వచ్చారా? అంతే ఉంటుందిలేండి. నేను మాత్రం మిమ్మల్ని చూడ్డానికి వచ్చా. యు నో వాట్, ఐ లైక్ ఇండియన్ గర్ల్స్. లుక్ ఎట్ యూ. ఐ మీన్ మోడర్న్ డ్రెస్ లో కూడా ఇంత పద్ధతిగా మన తెలుగు అమ్మాయిలా ఉన్నారు. అదే యూఎస్ లో అనుకోండి, పక్కన ఒకటితో మాడుతూ ఇంకోటి గురించి ఆలోచిస్తుంటారు. అమ్మో. ఇంకా ఎన్ని రోజులు ఇలా వర్క్ చేస్తావు విక్కీ? వేర్ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ లైక్ 20 years from now? 20. ఓకే 10. నీ సంగతి ఏంటి? యుఎస్ లో పెద్ద మ్యాన్షన్, ప్రైవేట్ జెట్, బిగ్ ఫ్యాషన్ హౌస్ ఇన్ న్యూయార్క్, and I'll be dictating fashion to the world. That's my dream. Impressive. Are you serious? Yeah. నాకు నీలాంటి పెద్ద పెద్ద కోరికలు లేవు, కానీ 40th బర్త్డే రోజున ఒక అకాడమీ స్టార్ట్ చేస్తా ఫర్ పువర్ కిడ్స్. దానికోసం కష్టపడి డబ్బులు సంపాదిస్తాను. అలానే పిల్లలకు స్పోర్ట్స్ మీద, ఫిజికల్ ట్రైనింగ్ మీద దొరికే ఇంపార్టెంట్ లెసన్స్ లైక్ టీమ్ స్పిరిట్, ఇండివిజువల్ ఎక్సలెన్స్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ లాంటివి ఫ్రీగా నేర్పిస్తా. ఫ్రీయా? ఫ్రీ ఎందుకు? వికీ, బిజినెస్ విత్ రిచ్ ఇస్ అ బ్రిలియంట్ ఐడియా. ప్లే దాట్. ఐ నో, స్పోర్ట్స్ గెలవడం కోసం ఉండాలి. మరి రిలేషన్షిప్స్? ప్రేమ కోసం. For me, everything is about winning. Life isn't about winning. It's about living. Winning అంటే నన్ను తప్పుగా తీసుకుంటారు, కానీ it's better to be hated for what you are than to be loved for what you're not, right? True. Dad. తానియా, ఈ అసిస్టెంట్ వల్ల కావట్లేదు. నీ వల్ల కూడా కాకపోతే చెప్పు, ఏదైనా ఏజెన్సీకి చెప్పి ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకుంటా. ఐ నో మీకు ఇది ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. సో బేసికలీ అదండి. అందుకే మా అమ్మ డెసిషన్ కరెక్ట్ అనిపించింది నాకు. నీకోటి చెప్పనా, నేను యూఎస్లో డాలర్లో సంపాదిస్తా, అంటే రూపీలో సంపాదించలే కదా. దేవుడు మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి బ్రెయిన్ ఇస్తే మనం దాన్ని కాంప్లికేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం. నేను చూడండి ఎంత సింపుల్గా చెప్పాను. అసలు నీకు బ్రెయిన్ ఉంటే కదా. ఒకప్పుడు హిస్టరీ క్రియేట్ చేయడానికి కష్టపడేవారు, ఇప్పుడు హిస్టరీ డిలీట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకే నా హిస్టరీ ఒక మిస్టరీలా ఉండకుండా నా గురించి మొత్తం చెప్పేస్తాను మీకు, ఓకేనా? ఇంకేమైనా ఆప్షన్ ఉందా? నేను యూఎస్లో ఎప్పుడు ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళినా అమ్మాయిలందరూ నాతోనే ఇంటికి రావడానికి ఇష్టపడతారు. అంటే చచా నేను తాగను కదండి, డెసిగ్నేటెడ్ డ్రైవర్. I'll find her, Dad. Trust me. నాకు వదిలేయండి. ఓకే. Is everything okay? ఈ పనికి మాలిన అసిస్టెంట్స్తో వేగలేకపోతున్నావు వికీ. నువ్వు నీ కంపెనీలో ఎంతమందిని ఎలా మేనేజ్ చేస్తున్నావు? నా వల్ల కావట్లేదు. I put the best people for the right job. నాకు ప్రాబ్లమే లేదు. You mean the girl in the blue dress? Yeah. You know, Tanya, Ramya is too good. She's efficient and you know, she compliments me in many ways. Oh, shit. Ramyani party hall లోనే వదిలేసి వచ్చేసాను. Let's go, Tanya. What? Yeah. So soon? Let's go. We're not even on the top of the table. Let's pay and get out, Tanya. Let's pay. Tanya, please drop me at the party hall. Vicky, it's too late. I'll drop you at the hotel. Oh, okay, party hall. ఎనీవే, మీ మాటలు విన్న తర్వాత మీరే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుందండి. మీకు ఓకే కదా? అసలు మాట్లాడానా?
మీ మౌనం అంగీకారం అనుకుంటున్నాను. మా అమ్మకి చెప్పేస్తా. అమ్మా పిల్ల ఓకే. Key, please. Here it is. Thank you. Ramya? డోర్ వేసేసావా ప్లీజ్? చాలా తాగేసాను. టాప్ ఆఫ్ ద టేబుల్ రావాలని కౌంట్ తెలియకుండా తాగేసాను రమ్య. నేను అక్కడ తాగుతున్నా కూడా నీ గురించి ఆలోచించాను. ఎందుకు? ఏం మ్యాజిక్ ఉంది నీలో? నీకు తెలియదా? తెలుసుకో. నీ నవ్వు, నీ కళ్ళు ఇప్పటి వరకు చూడనే లేదు. నీ 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 ఫైటింగ్ స్పిరిట్ నాకు చాలా నచ్చుతుంది. నీ స్మైల్ సూపర్ అనుకో. నేను నీతో షేర్ చేసుకున్న విషయాలు ఎవరితోనూ చేసుకోను. ఇఫ్ సంథింగ్ వండర్ఫుల్ హ్యాపెన్స్ నేను నీకు చెప్పకుండా ఉండలేను. నీతో ఉన్నప్పుడు ఒక కామ్ ఫీలింగ్ వస్తుంది. నీ పరిచయంతో నాకు ఒక ఫ్రెండే కాదు, సోల్మేట్ దొరికింది రమ్య. తెలుసా, you're my biggest strength. కానీ ఆఫీస్లో నిద్ర వచ్చేస్తుంది రమ్య. ఆఫీస్లో రొమాన్స్. ముంబై అమ్మాయిలు చూసిన తర్వాత ఇక్కడ వాళ్ళ కళ్ళ కానట్లేదు. పర్లేదు, ఇక్కడ కూడా డెవలప్ అవుతున్నారు. ఈరోజు పబ్కి వెళ్దామా? నీరజ్, ఈరోజు నైట్ ఫ్రీయా? అమ్మో, మళ్ళీ బుక్ చేస్తుంది. లేదు, చాలా బిజీ. షో. జయదీప్, నువ్వు? యా, ఫ్రీనే. దొరికారు వీడు. అయితే పిక్ మీ అప్ ఎట్ 10. షూర్, ఓకే. హో అను, రమ్య ఎక్కడా? టేకింగ్ అ బ్రేక్ ఆన్ టెర్రస్. వరీడ్గా ఉన్నప్పుడు ఒకతే వెళ్తుంది. వరీడా? ఇది నా డెస్క్ పైన పెట్టేసే. నాట్ ఫనీ విక్కీ. చిల్. ఏంటి ఇక్కడ ఒక్కదానివే? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ముంబైలో నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నీకేం గుర్తులేదా? ఏం మాట్లాడాను? ఫర్గెట్ ఇట్. ఏం వింటున్నావు? రిలాక్స్ అవుదామని మ్యూజిక్ వింటున్నా. వాట్ కైండ్? ట్రెడిషనల్ సాంగ్స్ నాకు చాలా ఇష్టం. నా ఆనందంలో, బాధలో ఈ పాటలే నా బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆనందమా, బాధ? కన్ఫ్యూజన్. వింటే క్లారిటీ వస్తుందా?
ఈ పాటలు వినడానికి చాలా బాగున్నాయి. ఈ రోజుల్లో ఇవి రిలాక్సేషన్ కోసం అవసరమా? అవసరం. ఈ మోడర్న్ ఏజ్లో బ్రతకాలంటే మ్యాడ్నెస్ ఉండాలి. కామ్నెస్ కోసం ట్రెడిషన్ తోడు కావాలి. అబ్బో, చాలానే మ్యాటర్ ఉంది. ఆఫ్ కోర్స్ యు వర్కింగ్ విత్ ద బెస్ట్. గుడ్ టేస్ట్ దో. టేస్ట్ ఏమో కానీ నాకు మాత్రం ఒకటి తెలుసు విక్కీ. ఈ మ్యూజిక్ ఆన్ చేసినప్పుడు నా మైండ్ ఆఫ్ అయి మనసు మాత్రమే ఆన్ ఉంటుంది. నీతో ఉన్నప్పుడు కూడా అదే ఫీలే. అందుకే ఈ మ్యూజిక్తో ఈ మధ్య అవసరం పడలేదు. ఏంటి ప్రేమలో ఉన్న అమ్మాయిలా మాట్లాడుతున్నావు? ఎవరినైనా ప్రేమించావా? అదేగా కన్ఫ్యూజన్. నీకు కూడా డౌట్ వచ్చిందా? ప్రేమ అంటే ఏమిటో తెలిస్తే కన్ఫ్యూజన్ ఎందుకు, ఆ డౌట్ ఎందుకు? మనల్ని మనకు కొత్తగా పరిచయం చేసే ప్రాసెస్ ప్రేమ. నీ వ్యూ ఏంటి? ఫర్ మీ లవ్ ఈస్ బీయింగ్ వల్నరబుల్. ఎదుటి వాళ్ళకి మన తనువు మనసునిచ్చి కాన్సిక్వెన్సెస్ రెడీగా ఫేస్ చేసే ధైర్యమే ప్రేమ. కొంచెం కాంప్లెక్స్ అయిందా? తాన్యాతో నీ రిలేషన్ ఏంటి? కొంచెం సింపుల్గా చెప్తారా? మీ మధ్య ఏముంది? వి గుడ్ ఫ్రెండ్స్. సినిమా వాళ్ళు చెప్పినట్టు వి గుడ్ ఫ్రెండ్స్. సీయింగ్ సమ్మన్ నుంచి అప్గ్రేడా డౌన్గ్రేడా? ఈవెంట్ సేఫ్టీ అండ్ డిజైన్ ప్లాన్ చేసి ప్రాజెక్ట్ విక్టరీ క్లయింట్కి వాళ్ళు పంపాలి. ఐ వాంట్ యూ టు ప్రిపేర్ ఇట్. ఈమెయిల్ ఆల్రెడీ పంపించేశాను, చూసుకోలేదా? ఇంతకీ అప్గ్రేడా డౌన్గ్రేడా? Friend grade. I thought I'm working with the best. It's my turn. I'm upset. Why? You did not wish me. For what? Birthday. Wish cheyali kada. Oh shit. I'm so sorry. I didn't know. నాకెవరు చెప్పలేదు. Happy birthday. నీ విషెస్ నాతో పాటు డిన్నర్కి వస్తేనే యాక్సెప్ట్ చేస్తాను.